నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తరచుగా చెప్పే మాట ఏంటి అంటే, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతాము. ఇది సినిమా డైలాగ్ కాదు, మేము చేసి చూపించేది. నిజంగానే ఇన్ని రోజులు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చాక చేస్తామన్నారు, కానీ అధికారంలోకి రాకముందే వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఇది ఏపీ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. అసలు ఏం జరిగింది, ఏం నడుస్తుంది, ఇది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. రప్ప వైసీపీలో ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, ఇది ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటే రీసెంట్ గా గుడివాడ ఇన్సిడెంట్, అసలు కొడాల నాని గారి అనుచరులు ఆ వ్యక్తిని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి, కేసు నమోదు అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది? మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రప్పరప్ప అంటుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళేదో రప్పరప్ప అంటున్నారు, గంగమ్మ జాతరలో రప్పరప్ప అన్నట్టుగా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం, తర్వాత వేట కొడవళ్ళు వీటిని ప్రదర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బలి ఇవ్వటం, ఇవన్నీ చూసాం మనం. రప్పరప్ప అంటూ అంటే బహుశా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అవతల వాళ్ళని నరకడం, యువతల వాళ్ళని లోపల పెట్టడం అనేది చెప్పారు ఆయన. సో అంటే మొత్తాన్ని సఫా చేస్తారేమో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల్ని, లేదంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళని, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ విధానాలని తప్పుపట్టేటువంటి వాళ్ళని వరుసగా నరుక్కుంటూ వచ్చేస్తారేమో, రక్తం ఏర్లై పారిస్తారు అని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారు వాళ్ళు. అలాంటి సంకేతాలు ఇస్తున్నారు, అలాంటి భావన కలిగేలాగా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఒక అతను క్యాడర్ అనుకుంటా, ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు అనుకుంటా, మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే స్టార్ట్ చేస్తాం రప్పరప్ప అని చెప్పేసి ఒక డైలాగ్ వేసాడు. అయితే అసలు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి, 2029 అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అయితే ఆ రప్పరప్పని ఇప్పుడే స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఎక్కడ బీజం వేశారంటే గుడివాడలో బీజం వేశారు. గుడివాడలో జరిగినటువంటి సంఘటన కనుక మనం గుర్తు చేసుకుంటే, రప్పరప్ప ఆల్రెడీ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గుడివాడలో దుగ్గిరాల ప్రభాకర్ రావు గారని ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజరు, ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఆయన ఉంటారు. ఆయన్ని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ ఒక 2 వీలర్లో ఆయన ఏదో కూరగాయలకో లేదా పాలకో వెళ్ళాడంట. వెళ్తే అట్నుంచి అటు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎలా తీసుకెళ్లారు? 2 వీలర్ మీద వెళ్ళే అతని మీద ఒక సంచి లాంటిది కప్పేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా రఘురామకృష్ణరాజు గారికి ట్రీట్మెంట్ ఇచ్చినట్ట ఇచ్చారు కదా. సిఐడి వాళ్ళు ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారు కదా. సిఐడి వాళ్ళు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి సిఐడి ఆఫీస్లో విచారణ సందర్భంగా ఒక మాస్క్ వేసుకున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు, అతను కొట్టాడని చెప్పి చెబుతున్నారు కదా, చంపబోయారు వాళ్ళు అని చెప్పారు కదా. అలాగే వీళ్ళు ఎట్నే ముసుగేసి రఘురామకృష్ణరాజు గారికి ముసుగేసి ఎలా కొట్టారో అదే తరహాలో ముసుగేసి ఇతను తీసుకెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా కొళ్ళబొడి చేసి, సాయంత్రం ఎవరికైనా చెప్తే నరికేస్తామని చెప్పేసి భయపెచ్చేసి ఒక ప్రాంతంలో వదిలిపెట్టారంట. దగ్గరలో వదిలిపెడితే అక్కడి నుంచి ఇతను వస్తూ ఉంటే స్కూటర్ వేసుకొని మళ్ళీ 2 వీలర్ దగ్గర వదిలిపెడితే అది వేసుకొని వస్తుంటే మళ్ళీ అతన్ని వెంబడించి అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టబోయారంట. పెట్రోల్ పోసి తగలబెట్టకపోతే ఇతను భయపడిపోయి తప్పించుకొని వచ్చిన తర్వాత అక్కడ తప్పించుకుని రాలా. ఆ పరిస్థితుల్లో ఎవరో ఒక కారు వస్తుందంట. కారు వస్తుంటే ఆ కారుని చూసి వీళ్ళు వెళ్ళిపోయారంట. పారిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే, ఆ ఇంట్లో వాళ్ళు పోలీసులకి చెప్తే పోలీసులు ఆయన రక్షించారు. లేదంటే రప్పరప్ప స్టార్ట్ చేశారు. అంటే రప్పరప్ప ఎలా ఉంటుంది అనేది ట్రైలర్ కింద చూపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే రప్పరప్ప అంటే నరకడే కాదు, రప్పరప్ప తగలబెట్టడం ట్రైలర్ చూపించారు ఎలా ఉంటుంది అనేది. అంటే అధికారంలో ఇంకా 3 ఏళ్ల పాటు ఉంది ఎలక్షన్, అసలు అధికారంలోకి వస్తారో రాదో ఎవరికి తెలియదు. ఇంకా 3 ఇయర్స్ పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడే వాళ్ళు రప్పరప్ప ఎలా ఉంటుంది అనేది ట్రయల్ వేసి చూపించారు, అది కూడా గుడివాడలో.
గుడివాడ అంటే ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గుర్తొస్తారు మనకు? కొడాలి నాని గారు గుర్తొస్తారు. ఎందుకు కొడాలి నాని గారిని అనుమానిస్తుంది ఇప్పుడు పోలీసులు అని అంటే, కొడాలి నాని గారిని అనుమానిస్తూ వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఎవరు? దుగ్గిరాల ప్రభాకర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఏ ఇష్యూ మీద అంటే, గతంలో ఒక లిక్కర్ గోడౌన్ ఇతనికి ఉండేదట. ఆ లిక్కర్ గోడౌన్ ఖాళీ చేయించడానికి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు ఆయన్ని బెదిరించారు. ఆ లిక్కర్ గోడౌన్ ని అంటే అతని నుంచి ఆ లిక్కర్ గోడౌన్ ఉపసవం నుంచి ఖాళీ చేసేస్తే ఆ లిక్కర్ ని ఎవరు? వాసుదేవరెడ్డి అప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండి, బెవరేజెస్ ఎండి, ఆయన ప్లస్ వీళ్ళిద్దరి మీద లెటర్ రాశాడు, కంప్లైంట్ రాశాడు, కోర్టుకు వేశారు. ఏది నాది అగ్రిమెంట్ ఉంది, నా గోడౌన్లోనే ఉపయోగించుకోవాలని చెప్పి. అందుకు వీళ్ళు బెదిరించి అతని చేత ఖాళీ చేయించి అతని గోడౌన్ బదులు కొడాలి నానికి సంబంధించినటువంటి వాళ్ళ గోడౌన్ తీసుకొని అక్కడ స్టాక్ పెట్టి గవర్నమెంట్ అద్దెకి వేరే వాళ్ళకు సంబంధించినటువంటి దాన్ని అద్దెకి తీసుకున్నారు. అంటే కొడాలి నాని గారు రీసెంట్ గా ఒక మాట అన్నారు కదా సార్, ఒంట్లో బాగోక నేను గ్యాప్ తీసుకున్నాను, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఇక నుండి నేను యాక్టివ్ అవుతాను అని. ఇదేనా? అంతే కదా, యాక్టివ్ అంటే నేను మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి యాక్టివ్ అవుతానంటే ఆయన యాక్టివిటీ ఇదే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆయన ఆ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఆయన అనుచరులు అని చెప్పి చెప్తున్నారు. ప్రాథమికంగా వీళ్ళు కంప్లైంట్ చేస్తుంది కూడా అదే. అవును. గతంలో దుగ్గిరాల ప్రభాకర్ గారికి ఎవరితోటి విరోధం ఉంది, ఎవరితోటి గొడవలు ఉన్నాయి, ఇల్లీగల్ గా ఫైట్, ఇవన్నీ కూడా కొడాలి నాని గారి బ్యాచ్ తోటి ఉన్నారు. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేస్తుంటారు? రపరప బ్యాచ్ అయి ఉంటుంది కదా. ఇంత జరుగుతుంటే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, అసలు అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి సింపదైజరు అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని కాల్ చేయబోయి ఇంత చేస్తున్నారని అంటే, నిజంగానే రేపు ఒకవేళ ఇన్ కేస్ అధికారంలోకి వచ్చారనుకోండి, ఇంకా సీన్ ఎలా ఉంటుంది? అందుకే ట్రైలర్ ఇదని చెప్పి మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఏది రపరప ట్రైలర్ ఇలా ఉంటది అని చెప్పేసి. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుంది, ఏ విధంగా ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఎలా చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ నకిలీ మద్యం కేసులో అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి పోలీసుల దగ్గర అసలు మొబైల్స్ అని తీసేసుకున్నారంట. ఎక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది? ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ నుంచే వెళ్ళిపోతుందంట జోగి రమేష్ అండ్ బ్రదర్స్. అందుకని అసలు ముందు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు పోలీసులు మొబైల్ హ్యాండ్ అవుట్ చేసుకొని అప్పుడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారంట ఆయన. అప్పుడు వచ్చిన న్యూస్, ఆయన అరెస్ట్ చేసినప్పుడు వచ్చిన న్యూస్. అంటే ఏ స్థాయిలో వీళ్ళు అల్లుకుపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, అసలు వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ఆ రప్పరప్ప యాటిట్యూడ్ అనేది అధికారంలోకి రాకముందే, ఇంకా మూడేళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, అయినా కానీ ఇప్పుడు ఈ దుగ్గిరాల ప్రభాకర్ రావుని కిడ్నాప్ చేయటం, ఆ విధంగా చేయటం అనేది, అందుట్లో గుడివాడలో గుడివాడ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం అది. అందుకే కృష్ణా జిల్లా విజయవాడ పక్కనే ఉండేది, మొత్తం యంత్రాంగం అక్కడే ఉంటుంది. సరే, ఇప్పుడు కొడాలి నాని గురించి మాట్లాడుకున్నాం, ఆ అనుచరులు ఎత్తుకెళ్ళిపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొట్టేళ్ళు తలనరికి రక్త తర్పణం చేశారు కదా, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడారు. ఇది కూడా ఒక ఎగ్జాంపులా? సో జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మంగళ బుధవారాలు వస్తుంటారు తాడేపల్లి, కానీ ఈసారి ఒక రోజు లేటుగా వచ్చారు. రాగానే ఈ మధ్యకాలంలో పొట్టేళ్ళు నరికి ఆయనకి రక్తాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతోటి ఆయన మాట్లాడారు. ఈ సంఘటన జరిగిన రోజే సేమ్ కొంచెం అటు ఇటుగా వాళ్ళని పిలిపించుకొని ఆయన మాట్లాడి, మీరు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, పోలీసులు తీసుకెళ్ళి ఏం చేశారు, వాళ్ళ సంగతి చూద్దాం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వివరాలు తీసి పెట్టుకోండి అని చెప్పారట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఆ బ్యాచ్ కలిసిన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి మాటగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. అంటే ఎవరైతే ఈ నరబలి రప్పరప్ప అంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పోలీసుల మీదనే రాబోయే రోజుల్లో ఒకవేళ అధికారంలోకి వస్తే చర్యలు ఉంటాయి. 7 సంవత్సరాల అవసరం ఉన్నా కానీ నేను లాక్కొస్తానని చెప్పారు కదా. సో ఇప్పుడు మొత్తం డిజిటల్ బుక్ లో పెట్టండి అంటున్నారు, మొన్నటిదాకా బ్లూ బుక్ ఏదో అన్నారు,
మాకు కూడా ఉన్నాయి, రెడ్ బుక్ మీకే కాదు మాకు కూడా ఉందని డిజిటల్ బుక్ అన్నారు. ఆ డిజిటల్ బుక్లో పెట్టండి అని చెప్పినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది. సో కాబట్టి ఇలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారే ఎంకరేజ్ చేస్తున్నట్టు భావించాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.